ప్రేమ పేరుతో వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన యువకుడిని అతని తల్లిదండ్రులను వెంటనే అరెస్ట్ చేసి మోసపోయిన ప్రియురాలికి న్యాయం చేయాలని కోరుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలూరు నగరానికి చెందిన యువతిని ఓ వ్యక్తి మోసం చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ధర్నా నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా యువకులు ప్రేమించుకున్నారని, తల్లిదండ్రులు ఒప్పుకోలేదనే కారణంతో యువకుడు తను వేరే వివాహం చేసుకుంటానని చెప్పడం వల్ల సదరు ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో గత 5 రోజులుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయం మరి ఏ తల్లిదండ్రులకు జరగకూడదని, వెంటనే తమ కుమార్తె మృతికి కారకులైన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వాన్ని వినియోగించుకోవాలి. ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి న్యాయం చేయాలని చెప్పేసి నేను మేము చేయాలి కదా సార్. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే ఆ యొక్క మాధవికి హత్యకి గురైనటువంటి గెడ్డవ సంతోష్ తల్లిదండ్రులు అరెస్ట్ కోరుతున్నాము. దానికి సంబంధించిన హత్యకు కారకులైన గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను, మాధవి హత్యకు కారకులైన గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను న్యాయం చేయాలి. నాగరాజు కుటుంబాన్ని, శివనాగరాజు కుటుంబానికి, శివనాగరాజు కుటుంబానికి ఆదుకోవాలి ప్రభుత్వమే. శివనాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వమే, శివనాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వమే, శివనాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వమే చేయాలి. సంతోష్ తల్లిదండ్రులను, గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను, గెడ్డం సంతోష్. తుంపాల శివనాగరాజు కుమార్తె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ శివనాగరాజు మా ఏపీ అనుబంధ ఏలూరు పట్టణ అమాలిముట్ట ఎరువుల సంఘంలో కార్మికుడిగా పనిచేస్తాడు. మన మావులపల్లి శారద గారి కొట్టులో అమాలి కార్మికుడిగా పనిచేస్తాడు. ఈ యొక్క శివనాగరాజు రెండవ కుమార్తె మన నల్లదెబ్బ మీద ఉన్నటువంటి క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చిలో ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. ఆ ప్రార్థనకు సంబంధించినటువంటి దైవంగా చెప్పుకున్నటువంటి ఆ యొక్క పాస్టర్ గారు అయినటువంటి లోవరాజు, వారి భార్య పెప్సిబా, వీళ్ళిద్దరికి మధ్యన ఎవరైతే గెడ్డం సంతోష్ నా కూతురు నీతి మంత్రి కాబట్టి తట్టుకోలేక నా కూతురు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణం తీసుకుందండి. నా కూతురు ఇలాంటి బతుకు ఏ ఆడపిల్లకి రాకూడదు. ఈ భూమి మీద అలాంటి కొడుకులు ఉంచకూడదండి. 4 రోడ్ల మీద ఆడికి అవమానం జరగాలి. 4 గోళ్ల మధ్యలో అయితే దుడిపేసుకుంటారండి వాళ్ళు. 4 రోడ్డు మధ్యలోని ఆడికి అవమానం జరిగి నా బిడ్డకు ఆత్మకి శాంతి కలగాలి. అన్ని ఏదోటి చెయ్యాలని 5 రోజులు బట్టి నా కూతురు పోరాడుతుందండి. ఏదోటి చెయ్యాలని నా కూతురు. అయితే నీ చేతనైన పని ఏదైనా ఉంటే చేసుకోమానంటే నా పిల్ల వెళ్ళి మాట్లాడి కేసు పెట్టి. మీకు చెప్పలేదండి ఇప్పుడు? మీకు చెప్పలేదా అమ్మాయి లవ్ చెప్పలేదు సార్. అసలు చెప్తే నేనే వెళ్ళాను, వాళ్ళ కాళ్ళ మీద పడాను, ఏదైనా చేశాను. ఇది జరిగింది సంగతి. నాకు ఏదన్నా నా పిల్లకి ఇలాగ జరిగింది. ఆడపిల్లలు ఎంతమందికి అలాగా ఇష్టం కుర్రోడితో ఉన్నా కూడా వేరే వాళ్ళతో చేతకి ఒప్పందం పడుతున్నాడు. 4 రోజుల నుండి తిరుగుతున్నాను. చెప్పండి. నా పేరు శివనాగరాజు, పాప సండే. నా పాప పేరు తుంపాల నాగులు. పాప 5 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకుంటానని కుర్రోడు. ఇలాగా తల్లిదండ్రులకి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా తల్లిదండ్రులు గడ్డం లోకరాజు గారు, ఎఫ్సీబాయ్ తల్లి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా మేనమామ సాయంతో ఇలా 4 కలిపి కుర్రాన్ని డైవర్ట్ చేసి ఇష్టం లేదని చెప్పి నేను వేరే పెళ్లి చేసుకుని పెళ్లి చేస్తాను, మీకు ఇష్టం లేదని చెప్పి మనకు సంబంధించిన కాదు అన్నట్టుగా కుర్రాన్ని డైవర్ట్ చేసి పెళ్లి చేసుకోకుండా అనిపించారండి. ఆ కుర్రోడికి చెప్పి డైవర్ట్ చేశారు. 4 రోజులు బట్టి 15 రోజులు బట్టి ఫోన్లో డైవర్ట్ చేయడం వలన, ఫోన్ నెంబర్ అవన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వలన పిల్ల వెళ్ళి తల్లిదండ్రులని అడిగిందండి. ఇలాగా సంగతి, ఇలాగ మీ అబ్బాయి. తుంపాల
శివనాగరాజు కుమార్తె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ శివనాగరాజు మా ఏపీ అనుబంధ ఏలూరు పట్టణ అమాలిముట్ట ఎరువుల సంఘంలో కార్మికుడిగా పనిచేస్తాం. మన మావులపల్లి శారద గారి కొట్టులో అమాలి కార్మికుడిగా పనిచేస్తాడు.